పోండి ఏదవల్లారా. ఏమైందండి? నీకిచ్చిన 10 minutes అయిపోయింది. వచ్చి బండి తీ డ్రైవర్. బాబోయ్ పెద్ద సీల్ రాకాసలా ఉందిరా బాబు, ఇది జరగండి. ఏంటండి? అవును, నా బ్యాక్గ్రౌండ్ గురించి ఏం చెప్పావేంటి? వాళ్ళంతా భయపడిపోయారు. ఓ అదా, పాపని సైడ్ వేసి రివెంజ్ తీర్చుకోవడానికి బాబు వచ్చాడ్రా. ఇందాక వచ్చేటప్పుడు పాప పాప అని అమ్మాయిని టచ్ చేయడానికి ట్రై చేసింది ఎవడరా? నేనేరా. నీ చెయ్యి అమ్మాయికి టచ్ అయిందా? అయితే నీ చెయ్యి అమ్మాయికి టచ్ అయిందా? అయితే ఏందిరా? టచ్ అయితే టచ్ చేయించుకోపోయాం. అయితే కరోనా. మేము ఎక్కడి నుంచి వస్తున్నాం తెలుసా? ఎక్కడి నుంచి? క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయి వస్తున్నాం. క్వారంటైన్ సెంటర్ నుంచి అట్లా కాదు, నువ్వు ఇప్పుడు సారీ చెప్పలేదు అనుకో, టచ్ చేస్తా, తుమ్ముతా, దూరంగా దగ్గుతా. రండి ఎక్కండి. ఏం పర్లేదు నాన్న, ఫ్రెండ్ కార్లో వస్తున్నాను. టీవీలో చూపించినంతేం లేదు నాన్న. పోలీసులు గీలీసులు ఎవ్వరు లేరు. మీరేం కంగారు పడకండి. పోలీస్ చెక్ పోస్ట్ లా ఉందంటే నాన్న నేను మళ్ళీ చేస్తా. ఈ రోడ్ లోకి ఎందుకు వచ్చావు? ఇంతకు ముందు ఏదైనా సైడ్ రోడ్ లో వెళ్ళుండొచ్చుగా. 10 కిలోమీటర్ల నుంచి ఒకటే రోడ్డు ఉందండి. ఇప్పుడు ఎలా? ఏం బాబు నీకు తెలీదా లాక్ డౌన్ లో బయటికి రాకూడదని? అమ్మదేనమ్మా, ఈడేంటి నా వైపు వస్తున్నాడు? తెలిసిపోయిందా? రండి రండి, వెనకాల అంబులెన్స్ కి దారి ఉన్నాయా? త్వరగా క్లియర్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి, అంబులెన్స్ కి దారి ఇవ్వండి. వచ్చింది రైట్. సార్ సార్ ఇందాక అంబులెన్స్ తో పాటు వదిలేసిన వెహికల్స్ లో ఈ బైక్ నెంబర్ కూడా ఉంది సార్. కళ్ళ ముందే వదిలేశాను సార్. అవునా? సరిగ్గా చూసావా? నిజం సార్, నేను చూసాను సార్. అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుకోవాలి ప్లీజ్. ఏదో ఒకటి ఏడు. అయిందా? సరే అండి, మా అమ్మతో మాట్లాడు. ఆపు, పద. హలో సార్, నేను వెంకటేశ్వర్లు, ఆంధ్రపాటు ఎస్ అయింది సార్. మీరు ఫ్యాక్స్ చేసిన నెంబర్ బైక్ ఇప్పుడే మా చెక్ పోస్ట్ దాటింది సార్. స్వామి గారు సార్, పుట్లోంచి పాము బయటకు వచ్చేసింది. ఇక దాన్ని గద్దలా పట్టుకోవడమే బ్యాలెన్స్. పాపకేమీ అవ్వదు భార్గవి, ధైర్యంగా ఉండు. డబ్బులు ఇలా ఇచ్చేసి పాపను అలా తెచ్చేసుకుందాం. డ్రైవర్ ఆపు. ఏమైందండి? పడిపోయి వెళ్ళి తెచ్చుకోండి. నీ వల్లే పడిపోయి, వెళ్ళి తీసుకురా.
అంత రేస్ చేయకు, తెగిపోద్ది వైర్. వచ్చిందండి పెద్ద మహారాణి ఆర్డర్లు వేయడానికి. చైత్రతో పెట్టుకోకు. అరే బంగారు లాంటి స్పెట్స్ పగిలిపోయింది. గుండె బద్దలైపోయి ఉంటుంది మేడం గారికి. అయ్యో ఫీల్ అవుతున్నారండి. ఆయన దీనికి ఎందుకంటే ఫీల్ అవ్వడం, మన అమలాపురం గడియనస్తాం ఉంది కదా, దాని పక్కనే 3వ సందులో 6వ షాపు మన పవన్ ఆప్టికల్స్. మనం అని చెప్తే అంత, మీరు అక్కడికి నాకు ఫోన్ చేయని చెప్తాను, నెంబర్ 1 ఇచ్చేస్తాడు. అసలు ఈ స్పెట్స్ గురించి తెలుసా నీకు? అయ్యో మీరు ఇంతలా ఫీల్ అవుతున్నారంటే డెఫినెట్ గా ఇది మీ సెంటిమెంట్ అయ్యి ఉంటది. మీ అమ్మమ్మ మీ అమ్మగారికి ఇస్తే మీ అమ్మగారు మీకు ఇచ్చి ఉంటారు, అంతే కదండి. తీసుకోండి, పండుగ చేసుకోండి. ఏంటి స్వామి గారు ఆ టెన్షన్? అదే సార్, కిడ్నాపర్ దొరికితే మీరేం చేస్తారో తలుచుకుంటేనే భయంగా ఉంది సార్. మన భయాన్ని కిడ్నాపర్స్ కి డొనేట్ చేస్తే సరిపోతుంది. ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చెయ్యాలంటే షేక్ అయిపోవాలి ఎవడైనా. మళ్ళీ పోలీసులు ఏంట్రా, ఈసారి దొరికేశాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాస్క్ ఏది? లాక్డౌన్ టైంలో బయటకు రాకూడదని తెలీదా? ఆ? ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఏమడిగినా చెప్పట్లేదు సార్. అయ్యో సార్ 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 సార్, త్వరగా పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు, త్వరగా పరిగెట్టు పరిగెట్టు, వచ్చేస్తాడు, పరిగెట్టు, ఎక్కువ వచ్చేస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. దొరికి మిస్ అయిపోయాడు. అమ్మాయ్యా, తప్పించుకోమ్మా.